నమస్కారం, రుద్ర న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ అధికార ప్రతినిధులుగా సుద్దాల చంద్రయ్య, ఐలేని మల్లికార్జున రెడ్డిలను ఉస్నాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్ మంగళవారం రోజున నియమించి ప్రకటించారు. ఈ సందర్భంగా నియామకమైన వారు మాట్లాడుతూ, తమపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ కుమార్కి, పార్టీ నాయకులకి రుణపడి ఉంటామని, మాపై విశ్వాసంతో అప్పగించిన పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంలో మనసావాచ నిర్వహిస్తామని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉడతల సతీష్ కుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు కొంతమంది ముఖ్య నాయకులతో మాట్లాడిన సందర్భంలో కూడా అది వారికి ఒక స్పోక్స్ పర్సన్ ఉంటే బాగుంటుంది, ప్రెస్ మీడియా వారి యొక్క దాంట్లో నడుస్తుందని చెప్పి కూడా అందరూ కూడా అడ్వైజ్ చేయడం జరిగింది. ప్రెస్ అండ్ మీడియాకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ లేకపోతే ఎటువంటి వాటికి కూడా స్పందిస్తానికి మరి బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు సుద్దాల చంద్రయ్య గారిని స్పోక్స్ పర్సన్ లెక్క వెళ్ళడం జరుగుతుంది. వారితో పాటు సీనియర్ నాయకులు చాలా అందరితో పరిచయం ఉండి అన్నింటిలో కూడా మరి నేనున్నా అని చెప్పి అతను ధైర్యం చెప్పుకుంటూ ముందుకు పోయి మరి దాని కూడా వెంటనే స్పందించే వ్యక్తి మా ఐలేని మల్లికార్జున రెడ్డి గారిని కూడా స్పోక్స్ పర్సన్ లెక్క పెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ, వీరిద్దరు కూడా మీడియా మేనేజ్మెంటు, అదేవిధంగా ప్రెస్ మేనేజ్మెంటు, అదేవిధంగా ఏదైనా కానీ ప్రెస్కి ఇవ్వదలుచుకుంటే కూడా వీరి ద్వారానే అందరూ చెప్పాలని చేయాలని కూడా మరి హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు నుంచి వారికి ఈ యొక్క పదవి స్వీకారం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు, ముఖ్య కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మీరు మా వెంట ఉంటేనే ఏ కార్యక్రమైనా విజయవంతం అవుతుంది, మీరు లేకుండా మేము ఏది చేయం. కాబట్టి దయచేసి మీరు మాకు బలంగా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని మరీ కోరుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ గారు నా మీద నమ్మకంతో పార్టీ మీడియా ప్రతినిధిగా నియమించినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేయడం జరుగుతుంది. తప్పకుండా నా మీద పెట్టిన బాధ్యతను తీసుకొని ప్రజా సమస్యలపై గొంతెత్తి మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాం. అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేకంగా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చెప్పేసి ప్రజలకు తప్పకుండా ఇలా హామీ ఇవ్వడం జరుగుతుంది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న రోజుల్లో తప్పకుండా మళ్ళీ శాసనసభ్యునిగా సతీష్ కుమార్ గారిని గెలిపించుకొని తీరుతామని చెప్పి సందర్భంగా అందరినీ